ఛీ ఏం హైదరాబాదుల్లా చిన్న ఆనొస్తే మొత్తం మునిగిపోతుంది. రోడ్డు మీద నిలువెత్తు నీళ్ళు అవుతాయి, రోడ్లు కాల్వలు అవుతాయి. మీ తెలంగాణనే ఇట్లుంటుందని కొందరు మాట్లాడుకుంటారు కదా. తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి ఏందేందో మాట్లాడతారు, కానీ అసలు కథ ఏరే ఉన్నది. మనది మంచి పని, పక్కోళ్ళది పాడు పని అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. మా రాష్ట్రంలో మంచిగుంటది, మీ హైదరాబాద్ లో అంతా ఆగమాగం ఉంటది, ఆనొస్తే మొత్తం మునిగిపోతుందని ఏందేందో మాట్లాడతారు. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. ఇది విజయవాడ బస్ స్టాండ్. నడుం లోతు నీళ్లు వచ్చినాయి, రోడ్ల మీద లారీలు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. అంటే నీళ్లు ఏ తీర్లున్నాయో చూడుండ్రి. బస్ స్టాండ్ రోడ్లే కాదుల్లో, ఇగో ఇది చూడుండ్రి. ఇది విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇండ్ల కూడా ఫీటు మందం నీళ్ళు వచ్చినాయి. పొలంలో ఓ మడికెళ్ళి ఇంకో మడికి పోయినట్టే ఓ రూమ్ లకెళ్ళి ఇంకో రూమ్ లకు పోతున్నాయి నీళ్లు. పోలీసు వాళ్ళందరూ ఆ నీళ్ళనే కూర్చొని పని చేస్తున్నారు. ఇక విజయవాడలో గల్లీల పంటి బయటికి వెళ్ళేటట్టే లేకుండా అయిందట. కానీ చూడుండ్రి, వాళ్ళ కండ్ల నిండా దుమ్ము పెట్టుకొని మన కంట్లున్న చిన్న నలుసు గురించి మాట్లాడతారు. ఆనలు పడితే ఏడనైనా రోడ్ల మీదకి నీళ్లు వస్తాయి, చెరువులు కుంటలల్లో కట్టిన ఇండ్లు మునుగుతాయి. కానీ కావలసుకొని బద్నాం చేద్దామని చూస్తే ఇగో ఇట్లనే అయితది. బాగా వాన పడితే ఎవరికైనా తిప్పలే అయితది. జాగ్రత్తగా ఉండాలి గాని హైదరాబాద్ మంచిగుండది. మూతికి పౌడర్ రాసుకోదని గాలి ముచ్చట్లు మాట్లాడొద్దు.